హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏంటి ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోలేదా అనుకుంటున్నారు కదా? లేదండి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా టాపిక్స్ కాదు, కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇది ఎకనామిక్ లైఫ్లో కూడా మనం కొన్ని ఫేజెస్లో చూస్తామన్నమాట. అగ్రికల్చర్ వైజ్గా, యానిమల్ హస్బెండరీ అంటే జంతువుల్ని పెంచుకునే విధానం కావచ్చు, అట్లా ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఆల్సో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్, వెయిట్స్, మెజర్స్, అలాగే స్క్రిప్ట్స్ అంటే లిపి, ఇండస్ లిపి అని ఉంటుంది కదా, సింధు లిపి అని. సో వాటి పరంగా మనకు తెలిసినవి ఏంటి, అవి ఎలా ఉండేవి, సో ఓవరాల్గా ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ది అప్పట్లో అనేది మనం మాట్లాడుకుంటాం అనమాట. దీనికన్నా ముందు మనం సైట్స్ గురించి, అందులో దొరికిన ఎవిడెన్సెస్ గురించి అవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఓవరాల్గా కంప్లీట్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. దీని తర్వాత పొలిటికల్ సిస్టమ్, రిలీజియస్ కండిషన్ గురించి కూడా మాట్లాడుకుంటాం. అంటే ఓవరాల్గా ఎలా ఉండేది అనేది అనమాట. ఓకే, ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సింధు నాగరికత అసలు ఎలా పతనమైంది, కారణాలు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. దీని తర్వాత వేదిక్ పీరియడ్ ఎలా స్టార్ట్ అయింది అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ టాపిక్. ఫుల్ లెంత్ వీడియో నేను రేపు ఈ టైంకి అప్లోడ్ చేస్తాను. అన్నట్టు కామెంట్ చేయడం మర్చిపోవద్దు.